Hi Anand, Hi sir, how are you, man? I'm fine sir. What about you? I'm doing great, man. Thanks for that. And first of all, congratulations Thank you for your sir. selection at Genpact, right? Yes sir. So yeah, very good MNC. Yes. So even I also worked previously as a manager in that company. Yes. It's a good learning. సో ఇనీషియల్గా మనకు ఎక్స్పీరియన్స్ ఎక్కడ అంటే జెన్పాక్లో స్టార్ట్ అయింది అంటే నువ్వు ఎక్కడికి పోయినా సరే సర్వే అవుతావు అనేది అర్థం. అవును సార్, అది నా డ్రీమ్ కంపెనీ ఉండే అప్పటి నుంచి. అందుకోసం నేను ఫస్ట్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిన ఎస్పీ ప్రొఫెషనల్ ఓకే ఇక్కడికి వచ్చి కోర్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ దానిపైన కాన్సన్ట్రేట్ చేసేసాను 2 months. ఆఫ్టర్ ఇంకా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. అలా వెళ్తూ ఇంకా ఓకే ఎంత టైం పట్టింది అన్నది మీకు? అరౌండ్ 3 months పట్టింది సార్. 3 months. ఓకే ఓకే. సో ఎక్కడి నుంచి వచ్చారు అన్నది మీరు? నేను యాక్చువల్లీ ఇక్కడ ఆల్రెడీ 5 years ఉన్నా సార్ హైదరాబాద్లో. డిగ్రీ అండ్ ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాను. ఓ అంత హైదరాబాద్లోనే? హైదరాబాద్లోనే కంప్లీట్ చేశాను. కాలేజ్ ఏదండి? విశ్వేశ్వర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రాహీంపట్నంలో ఉంటుంది సార్ కాలేజ్. అవును సార్. గ్రాడ్యుయేషన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్లో. అవును సార్. ఓకే. సో ఎంబీఏ తర్వాత మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి యా ఓకే నైస్. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు ఎస్వీ ప్రొఫెషనల్ మంచిగా ఉంటుంది ఇలా ఉంటుంది సారు. ఎవరు తను? నాగరాజ్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఓకే. ఆ అబ్బాయి చెప్పాడు. ఇక్కడ వచ్చాను ఒకరోజు ఫ్రీ డ్యూ ఉన్నాను. ఆఫ్టర్ నేను డిసైడ్ అయ్యాను సార్ 2 months ట్రైనింగ్ తీసుకున్నామని. ఆల్రెడీ ఇంకా వచ్చి పే చేశాను ఫీజు కూడా. డైరెక్ట్గా ఒకటేసారి అమౌంట్ కూడా పే చేశాను. ఇంకా 2 months ట్రైనింగ్ తీసుకున్నాను అకౌంటింగ్ అండ్ ఫినాన్స్. దాంతోపాటు హెచ్ఆర్ స్కిల్స్ కూడా నేర్పించారు. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పించారు. ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి సార్ నాకు జాబ్ కొట్టడానికి. దాంట్లో నీకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉందా ఏ కంపెనీ అయినా జాబ్ కొట్టుకుంటా అని? యా సార్, ఐఎమ్ షూర్ టు క్రాక్. వెరీ గుడ్. అన్నిటికన్నా ముందు ఇప్పుడు జాబ్ కొట్టుకోవడం ఒక ఎత్తు, మళ్ళీ అంతకంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నేను జాబ్ కొట్టుకుంటా అనే క్యాపబిలిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ సార్. ఎస్ సార్. సో ఇక్కడ మీరు ఈ 3 months ఆఫ్ జర్నీ విత్ ఎస్వి ఎలా అనిపించింది అంటే మీకు నాలెడ్జ్ పరంగా బిఫోర్ ఎస్వి ఆఫ్టర్ ఎస్వి అని మాట్లాడితే? నాకైతే మస్తు అనిపించింది సార్. మీరు చెప్పిన అకౌంటింగ్ అయితే క్లాస్ అనేది 50% వరకు అర్థమైపోయింది. ఒక్కసారి చదివినా అర్థమైపోయింది, మైండ్లోకి వస్తుంది. ఇంకా ఫినాన్స్ కూడా కళ్యాణ్ సార్ మస్తు చెప్పాడు. ఇంకా వరుణ్ రెడ్డి సార్ కూడా ఇది హెచ్ఆర్ కూడా మంచి చెప్పాడు. హెచ్ఆర్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఇంటర్వ్యూలో, ఎలా క్రాక్ చేయాలి, ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి. దాంతోపాటుగా మనకు కొండారెడ్డి సార్ కూడా జనరల్ ఎంట్రీస్ మస్తు చెప్పాడు. అవి మస్తు ఇప్పుడు గుర్తుగా ఉన్నాయి, మంచి చెప్పాడు. కమ్యూనికేషన్ ఎవరు మీకు? కమ్యూనికేషన్ వచ్చేసి అభిజ్ సార్ చెప్పాడు. కమ్యూనికేషన్ క్లాసెస్ అంటే నాకు ఫస్ట్ అసలు ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా రాకున్నాయి, ఇట్లా అసలు తడబడటం ఉన్నాయి. ఆఫ్టర్ స్టేజ్ మీద ప్రతిరోజు పిలిచేవాళ్ళు. అక్కడ వెళ్ళి డైరెక్ట్ డే బై ఎవ్రీడే గ్రూప్ డిస్కషన్ జరిగేవి అనమాట ఒక టాపిక్ పైన. అలా చెప్పేవాళ్ళం రోజు. సో మీకు అప్పుడు స్టేజ్ ఫియర్ అంతా పోయింది సార్. కాలేజీలో నేర్చుకున్న దానికి ఇక్కడికి నీకు ఏమనిపించింది ఎస్వీకి? కాలేజీలో అంటే మనం ఓన్లీ బుక్స్ చదువుతాం, అసలు రియల్ అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట, ఎలా ఉంటుంది ప్రాసెస్. ఆల్రెడీ మీరు ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మాకు డైరెక్ట్ యూస్ఫుల్ అవుతుంది. గుడ్ ఆనంద్. ఐ హోప్ మీరు ఎక్కడ అన్నారు? మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్లో ఎక్కడ? మక్తాల్ ఉంటుంది సార్. మక్తాల్ విలేజ్. మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ ఫార్మర్ సార్. యాక్చువల్లీ మా ఫాదర్ ఆయన నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తుంటే ఫాదర్ కూడా. ఆఫ్టర్ మై ఎంబీఏ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఒక 3 months తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను కోచింగ్ తీసుకున్నాను. నైస్ నైస్ నైస్. హ్యాపీనా మీ ఫాదర్ మదర్ ఇప్పుడు అందరూ? హ్యాపీ సార్. గుడ్. సో గుడ్ అబ్బా. సో మహబూబ్ నగర్ నుంచి అంటే ట్రావెల్ నమ్మి సో మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకొని, ఎందుకంటే చాలా వరకు ఎట్లా అంటే లీవ్ ఇట్ చేస్తారు చాలామంది. నేను లైక్ అంత సెలెక్ట్ అవుతానో లేదో నేను, ఎందుకంటే మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన స్కిల్ని మనం అప్డేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మెనీ పీపుల్ దే డోంట్ నో దట్. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో అది మనం నేర్చుకుంటే డెఫినెట్గా కెరియర్లో ఎక్కడైనా ఉంటాం. ఓకేనా? సో గుడ్ లక్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆనంద్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? మంచిగా